అవినీతి రహిత కోవూరు దిశగా వడివడిగా అడుగులేస్తున్న రెడ్డెమ్మ ప్రశాంతిరెడ్డి అను నేను శాసనసభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేసింది మొదలు ప్రజాహితమే లక్ష్యంగా పల్లెపల్లె తిరుగుతున్నారు. ఆకస్మిక తనిఖీలతో అధికారులను హడలెత్తిస్తున్నారు. ఇసుక గ్రావెల్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ ను బర్తం పట్టారు. విద్య, వైద్యం, ఇరిగేషన్ శాఖల వారీగా రోజువారీ సమీక్షలతో పార్ట్ టైం పాలిటీషియన్ అని హేళన చేసినోళ్లే నోలు మూయిస్తూ ఫుల్ టైం పాలిటిక్స్ చేస్తున్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పొలిటికల్ యాక్టివిటీస్ పై స్పెషల్ స్టోరీ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఛార్జ్ తీసుకుని మెగా డిఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తదితర హామీలపై 5 సంతకాలు చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహించిన సందర్భాల్లో కోవూరు ఎమ్మెల్యే హోదాలో పవర్ పాలిటిక్స్ కు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రజాహితమే లక్ష్యంగా జనంలో తిరుగుతున్నారు. నియోజకవర్గ పరిధిలో ఇసుక గ్రావెల్ మాఫియాల ఆగడాలకు కళ్లెం వేస్తూ అవినీతి రహిత కోవూరు చేస్తానన్న తన తొలి హామీ ఆచరణలో అమలు చేసి చూపారు. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు చేసి నియోజకవర్గ వ్యాప్తంగా అధికారులకు చెమటలు పట్టించారు. ఇరిగేషన్ అధికారులను పిలిచి గత 5 ఏళ్ల కాలంలో సాగునీటి రంగంలో జరిగిన పనులు, ఎస్టిమేషన్ల కాంట్రాక్టర్లకు చెల్లించిన బిల్లులు 24 గంటల్లో తన టేబుల్ మీద ఉండాలన్న ఆదేశాలతో పనులు చేయకుండానే బిల్లులు చేసుకుని సర్కార్ ఖజానా కొల్లగట్టిన అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. గ్రామాల్లో పారిశుద్ధ్యం, సురక్షిత తాగునీరు, రోడ్లు ఇలాంటి మౌలిక సదుపాయాలపై దృష్టి సారించి తేడా వస్తే క్షమించేది లేదని ఎంపీడీఓల సమావేశంలో హెచ్చరికలు జారీ చేశారు. ఎనుమడుగు బుచ్చిరెడ్డిపాలెం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి వైద్య ఆరోగ్యానికి సంబంధించి నిర్లక్ష్యం తగదంటూ సున్నితంగా చేసిన హెచ్చరికల నేపథ్యంలో గ్రామీణ పీహెచ్సీలలో పనితీరు మెరుగైంది. అధికార పార్టీ నేతకు సైతం చట్టబద్ద సమస్యలుంటే చెప్పండి, చట్ట వ్యతిరేకంగా తానేమీ చేయనంటూ కొందరికి ప్రత్యక్షంగా, మరికొందరికి పరోక్షంగా సూటిగా సుత్తి లేకుండా చెప్పేయడంతో నాయకులు సైతం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. జొన్నవాడ ఆలయంలో సౌకర్యాల విషయంలో ఫిర్యాదుల నేపథ్యంలో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి జొన్నవాడ ఆలయం సందర్శించి పార్కింగ్, పారిశుద్ధ్యం, వర్షాకాలంలో వస్తువులు తదితర సమస్యలు తక్షణమే పరిష్కరించవలసిందిగా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. హిందూ, ముస్లిం తేడా లేకుండా అన్ని మతాల ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజల మన్ననలు అందుకుంటున్నారు.